కొత్త నిబంధన ఈ రోజున సంఘం కొత్త నిబంధన సంఘంగా, కొత్త నిబంధన కింద పరిపాలించబడుతున్నటువంటి సంఘంగా మనందరము ఉన్నాం. ఆ కొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా మన దేవుడు మనకిచ్చినటువంటి సంపాద్యము, దేవుడు మనకిచ్చినటువంటి ఆస్తి. ఆది అపోస్తలులు పూర్వ దినాలలో ఏ విధంగా సంఘం ప్రారంభించబడిందో, ఆదిమ సంఘం ఏ విధంగా నడిపించబడిందో, యేసుక్రీస్తు ప్రభుల వారు 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు తన శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చి, శిష్యులతో కలిసి ఈ భూమి మీద పరలోకపు తండ్రి యొక్క పరిచర్యను చేసి అనేక సూచక క్రియలు, అద్భుత కార్యాలు, చనిపోయిన వారిని లేపడం, ఇవన్నీ కూడా చేసి దేవుని నామాన్ని మహిమపరిచి, చివరిగా మనందరి పాపల నిమిత్తమై, మనందరి పాప శాపం నిమిత్తమై ఆ శాపగ్రస్తమైనటువంటి అడ్డం పొడు కొయ్యైనటువంటి శిలువ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కొరకు మరణించాడు. మన పాప శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. మనకు బదులుగా ఆయన మరణించి 3వ రోజున ఆయన సజీవుడిగా లేచి ఎంతో మందికి కనబడి లేచిన తర్వాత మళ్ళీ ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధ ఆత్మను ఈ భూమి మీదకి పంపి, తను ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చాడో, ఎవరైతే తనతో తిరిగారో ఆ శిష్యులు కూడుకొని ప్రార్థన చేస్తుండగా వారందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడ్డప్పుడు ఆదిమ సంఘం ప్రారంభమైనట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. దేవుని బిడ్డలారా, 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చి ఆయన జీవించిన దినాలన్నిట్లో కూడా ఆయన దినచర్య అంతా కూడా 4 సువార్తల్లో రాయబడి ఉంది. ఆ సువార్తల్లో ఉన్న వాక్య సత్యాలన్నీ గ్రహించినటువంటి శిష్యులు దేవుని పిలుపుకు లోబడి అపోస్తలులుగా ఏర్పరచబడి దేవుని ఆత్మచేత నింపబడ్డ తర్వాత సంఘం ప్రారంభించబడింది. యేసయ్య చెప్పినట్టుగా, ఇదిగో పేతురు, నీవు బండవు, నీ మీద నేను సంఘాన్ని కడతానని యేసు ప్రభు చెప్పినట్టుగా పేతురు ద్వారా దేవుడు సంఘాన్ని ప్రారంభించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, కడమ 11 మంది కూడా అందరూ కూడా పరిచర్యలో ఉన్నారు. కడంపటి వాడైనటువంటి పౌలు ద్వారా కూడా పరిచర్య జరిగింది. ఈ అపోస్తుల కార్యంలో ఎక్కువగా మనకు కనిపించే వ్యక్తి పౌలు గారే కనబడతాడు. ఆదిమ సంఘ ప్రారంభంలో, ఆదిమ సంఘం యొక్క మొదటి దశలో పౌలు గారు పరిచర్య చేస్తూ సంఘాన్ని నడిపించినట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, అయితే ఈ అపోస్తుల కార్యముల యొక్క ఉపోద్ఘాతాన్ని, ఇంట్రొడక్షన్ నేను మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు చిట్ట చివరిగా ఆయన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా గొప్ప ఆజ్ఞలని పిలుస్తారు. యెరూషలేములో, యూదయాలో, సమరయ దేశముల అందంతటా కూడా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అనే ఒక వాగ్దానం అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి ఆ మాట ఈ పుస్తకం అంతటికి కూడా కేంద్ర బిందువు అయి ఉంది. ఎప్పుడైతే వాళ్ళు దేవుని ఆత్మ చేత నింపబడుతున్నారో, దేవుని ఆత్మ కొరకు, పరిశుద్ధాత్మని కొరకు ఎప్పుడైతే వాళ్ళు ఎదురు చూస్తున్నారో, వారు దేవుని ఆత్మ చేత నింపబడ్డ తర్వాత సాక్షులుగా ఈ యూదయ, సమరయ, భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండేటట్టుగా దేవుడు చేస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్పే అపోస్తుల కార్యంలో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పలుకులు విన్నటువంటి, ఈ మాటలు విన్నటువంటి శిష్యులు ఆ ఆజ్ఞను శిరస వహించి పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు రక్షణ సువార్తను భూదిగంతముల వరకు ప్రకటించారు. ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో బాధలు అనుభవించారు. అవన్నిటి యొక్క వృత్తాంతమే, ఆదిమ సంఘం యొక్క చరిత్రే ఈ అపోస్తుల కార్యములు. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు అనేకంటే పరిశుద్ధాత్మని కార్యములు అని చెప్తే ఇంకా బాగుండేది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పుస్తకానికి గ్రంథకర్త లూకా, వైద్యుడైన లూకా అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. దానికి కావలసిన ఆధారాలు, రెఫరెన్స్లు బైబిల్లో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా,
అయితే ఈ రాయబడినటువంటి ఆ వాక్య శైలి, వ్రాయబడినటువంటి విధానాన్ని కూడా తీసుకుంటే గనక అది లూకే రాశాడని ఒక నిర్ధారణకు వచ్చారు. కనుక ఖచ్చితంగా చెప్పలేకపోతున్నప్పటికీ ఆ రాసినటువంటి విధానం, అక్కడ ఉపయోగించినటువంటి అనేక విషయాలు లూకానే రాశాడు అన్నట్టుగా చాలా మంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. దేవుని బిడ్డలారా, చరిత్రకారులు రాసినటువంటి ఆధారాన్ని బట్టి కూడా, అందులో రాయబడినటువంటి విషయాల్ని బట్టి వైద్యుడైన లూకానే అపోస్తల కార్యములు రాశాడనే విషయాన్ని తేట తెల్లని చేశారు. బైబిల్లో మనము ఈ అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే గనక ఆ విషయాలు మనకు రాసినట్టుగా కనబడుతుంది. దేవుని బిడ్డలారా, లూకా ఆ విషయాలు రాస్తూ యేసు క్రీస్తు యొక్క జీవిత చరిత్రను, ఆయన మరణ పునరుత్థానాలను గురించినటువంటి మొదటి గ్రంథాన్ని నేను రచించాను, ఓ థెయోఫిలా అని థెయోఫిలాకు రాస్తూ ఆ మాటలు ప్రారంభించినట్టుగా మనం చూస్తాం. ఇక రెండవ గ్రంథం నేను రాస్తున్నాను అని చెప్పి అపోస్తల కార్యంలో ఆ విషయాన్ని ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, అయితే ఈ రోజున మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, లూకా వ్రాసినటువంటి ఆ లూకా సువార్త అంతా కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏ విధంగా జీవించాడో, పరలోకపు తండ్రి యొక్క పనిని ఏ విధంగా చేశాడో, ఆయన చేసిన సూచక క్రియలు, అద్భుతాలన్నీ కూడా లూకా సుస్పష్టంగా రాసి ఉంచాడు. దేవుని బిడ్డలారా, థియోఫిలా అనే వ్యక్తికి రాసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. థియోఫిలా అనే వ్యక్తికి రాసినట్టుగా మనం చూస్తాం. ఎవరి థియోఫిలా అనే చరిత్రలో చూస్తే మనకంతగా దొరకదు, కానీ థియోఫిలా అనే మాటకు అర్థాన్ని మాత్రం బైబిల్ పండితులు చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, అంటే ఒక క్రైస్తవుడికి, విశ్వసించబోయే వారికి వ్రాస్తాడు అన్నట్టుగా కూడా బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. దేవుని బిడ్డలారా, అయితే ఎందుకు ఈ పత్రిక, అంటే ఈ పుస్తకం రాయబడింది, ఈ అపోస్తుల కార్యములని ఈ చరిత్ర గ్రంథం, ఆదిమ క్రైస్తవుల చరిత్ర గ్రంథం ఎందుకు రాయబడింది అని అంటే, యేసు క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను, ఆయన ఆరోహణాన్ని 4 సువార్తల్లో మనం గమనిస్తే ఆ విషయాలు రాయబడ్డాయి. కానీ క్రీస్తు సంఘం యొక్క పుట్టుక, సంఘ వృద్ధి తేట తెల్లంగా మనము అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు క్రీస్తు సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి మనందరికీ కూడా కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి గ్రంథం అపోస్తల కార్యంలో. దేవుని బిడ్డలారా, ఈ కొత్త నిబంధన అంతటికీ కూడా ఒక గుండెకాయలాగా అపోస్తల కార్యంలో ఉంది. పేతురు ఒకప్పుడు అబద్ధికుడు, పేతురు ఒకప్పుడు కోపిస్తి, కానీ ఎప్పుడైతే ఆ మేడ గదిలో దేవుని ఆత్మ కొరకు, పరిశుద్ధాత్మని కొరకు, అభిషేకం కొరకు ఎప్పుడైతే ఎదురు చూశారో, దేవుడు పరలోకము నుండి తన పరిశుద్ధాత్మను వారి మీద కుమరించినట్టుగా, వారి మీదకి పంపినట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, దేవుడు అభిషేకించిన తర్వాత పేతురు చేసిన పరిచర్య, దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తూ వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, సంఘం అభివృద్ధి పొందడానికి, ఆశీర్వదించబడడానికి పేతురు యొక్క ప్రసంగం, ఆయన ప్రసంగిస్తూ ఉంటే 3000 మంది, 5000 మంది ఒకేసారి ఆ విధంగా రక్షించబడి సంఘంలో చేర్చబడ్డట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఆ చరిత్ర సంబంధమైన విషయాలన్నీ కూడా ఈ అపోస్తల కార్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, అయితే మనము చారిత్రకంగా చూస్తే కనుక వ్రాయబడిన కాలం, క్రీస్తు శకం రాయబడిన కాలం ఏంటంటే 61వ సంవత్సరము. యేసుక్రీస్తు మరణించిన సంవత్సరమేమో 33వ సంవత్సరం. ఈ అపోస్తల కార్యములు రాయబడిన సంవత్సరం 61వ సంవత్సరం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరణించి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత సంఘ ప్రారంభ దినాల్లో ఏ విధంగా సంఘం కట్టబడిందో, సంఘం ఏ విధంగా వృద్ధి చెందిందో, ఆ విషయాలన్నీ కూడా స్పష్టంగా అపోస్తల కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, గత చరిత్రను కూడా మొదట ఆధారం చేసుకుని ప్రారంభిస్తున్నాడు గ్రంథకర్త. ఏ విధంగా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడో, ఏ విధంగా తన
పనిని ముగించాడో, ఏ విధంగా ఆరోహణమైపోయాడో ఆ విషయాలు కూడా రాస్తూ ప్రారంభంలో ఆ విషయాల్ని ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా. బైబిల్ మొత్తం ఒక పొక్కిటి పురాణం కాదు, చారిత్రక ఘట్టాలు బైబిల్లో ఉన్నాయి దేవుని బిడ్డలారా. కాదు లేదు అనడానికి వీల్లేదు. సుస్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం ఏ విధంగా ప్రారంభించబడిందో రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడే సంఘాన్ని ప్రారంభించాడు. దేవుడు తన సత్యం ఇచ్చి సంపాదించిన సంఘం పరిశుద్ధాత్ముని ద్వారా క్రీస్తు శరీరం అనే సంఘం ప్రారంభించబడ్డట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా. గత చరిత్రను ఆధారం చేసుకుని ప్రారంభించాడు ఈ పత్రికను. ఈ సువార్త పత్రికలన్నిటికీ గొలుసుగా 5వ పుస్తకంగా బైబిల్ చరిత్రకారులు, బైబిల్ పండితులు దాన్ని జోడించి పెట్టగలిగారు దేవుని బిడ్డలారా. అయితే ఈ అపోస్తల కార్యం అంతటికి కూడా మూల వచనం మొదటి అధ్యాయం 8వ వచనమే. ఈ రోజున మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులుగా, క్రీస్తు పిల్లలుగా, సంఘంలో ఉన్న సంఘ సభ్యులుగా మనందరికీ కావాల్సింది కూడా పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకించబడితే అనేకులకు మనం సాక్షులుగా ఉండగలుగుతాం. నువ్వు ఉంటున్నటువంటి ఇంటిలో, నువ్వు ఉంటున్నటువంటి క్యాంపులో, నువ్వు ఉంటున్నటువంటి ప్రాంతంలో ఆయనకు మనం సాక్షులుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ కొరకు మనం వేచి ఉండాలి దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మేడగదిలో వాళ్ళందరూ కలిసి ఏక భావంతో, ఏక ఆత్మతో, ఏక తాత్పర్యంతో అందరూ కలుసుకొని ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో, ఈ రోజున సంఘం ఆ విధంగా ఆదిమ సంఘం చేసినట్టుగా మోకాళ్ళ మీద సంఘం ఉండాలి దేవుని బిడ్డలారా. ఆ రోజు మోకాళ్ళ మీద ఉన్నటువంటి సంఘం మీదకి దేవుని ఆత్మ దిగొచ్చినట్టుగా ఈ రోజున సంఘంలో ఉన్న మనందరి మీదకి దేవుని ఆత్మ దిగి రావాలంటే దేవుని ఆత్మ కొరకు మనం కూడా కనిపెట్టాలి. దేవుని ఆత్మ చేత మనం అభిషేకించబడాలి, శక్తితో నింపబడాలి. అప్పుడే సంఘం అభివృద్ధి పొందుతుంది మిట్లరా. ఆదిమ సంఘం ఏ విధంగా అయితే అంచెలంచెలుగా అభివృద్ధి పొంది విస్తరించిందో, ఈ రోజున మనముంటున్నటువంటి సంఘం, అదే సంఘమైనా, సంఘం అభివృద్ధి పొందాలన్నా, ఆత్మలు రక్షించబడాలన్నా దినము ఆత్మలు సంఘంతో చేర్చబడ్డారంటే ఆది అపొస్తలుల కాలంలో దేవుని బిడ్డలారా. ఈ రోజున మనం చేస్తున్న పరిచర్యకి, ఆ ఆదిమ సంఘంలో ఉన్నటువంటి పరిచర్యకి ఎంత తేడా ఉందో మనం గమనించుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనమందరం కూడా యథార్థత కలిగి దేవుని పని చేయగలిగితే దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తారు దేవుని బిడ్డలారా. ఈ గ్రంథం అంతట్లో కూడా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరెవరు అంటే, పేతురు గారు మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ అపోస్తలుల కార్యంలో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, పేతురు ద్వారా కూడా అనేక అద్భుతాలు దేవుడు చేశాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ కర్చీపులు కూడా, వస్త్రపు చెంగులు, వాళ్ళ నీడ అనేక మందికి స్వస్థత కలిగించింది దేవుని బిడ్డలారా. పేతురు దేవుడు వాడుకోగలిగాడు. పేతురు ఒకప్పుడు బలహీనుడే, కానీ దేవుని ఆత్మ చేత నింపబడి అభిషేకించబడి అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డాడు. అదేవిధంగా యోహాను గారు కూడా బైబిల్లో మనం చూస్తాం. పేతురు యోహానులు కలిసి ఆ శృంగారం అనే ఆ దేవాలయానికి వెళుతున్నప్పుడు పుట్టినప్పటి నుండి కుంటి వాడినటువంటి ఆ మనుష్యుడు స్వస్థపరచబడ్డట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా. యాకోబు గారు కూడా కనబడతారు. స్టెఫెను హతసాక్షిగా అపోస్తలుల కార్యంలో కనబడతాడు దీని మీద. స్టెఫెను చనిపోతున్నప్పుడు సౌలుగా ఉండేవాడు. సౌలు ఆ స్టెఫెను యొక్క వస్త్రాలకు కావలుగా ఉన్నట్టుగా అనేక మంది హతసాక్షులు కావడానికి సౌలు కారణమైనట్టుగా మనం చూస్తాం. కానీ అదే సౌలును దేవుడు పౌలుగా మార్చి ఇదే అపోస్తలుల కార్యానికి గొప్ప ముఖ్యమైన పాత్రగా దేవుడు చేయగలిగాడు దేవుని బిడ్డలారా. ఏదైతే అసాధ్యమో దాన్నే సాధ్యం చేయగలిగాడు. ఎవరైతే సంఘానికి శత్రువులుగా ఉన్నారో వారినే సంఘం నడిపించేవాడిగా, సంఘానికి ఆశీర్వాదకరంగా దేవుడు చేయగలిగాడు దేవుని బిడ్డలారా. పిలుపును కూడా దేవుడు వాడుకున్నాడు. బర్నబా, కొర్నేలి, యేసుక్రీస్తు ప్రభుల వారి సహోదరుని యాకోబు గారు కూడా, తిమోతి, లూదియా, శీలా, తీతు, అపోల్లో, పేస్తు, అగ్రిప్ప, లూకా, మార్కు, అననీయ, ఫెలిక్స్, వీళ్ళందరూ కూడా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఈ అపోస్తలుల కార్యంలో మనకు కనబడతారు దేవుని బిడ్డలారా. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ అపోస్తలుల కార్యములు అనగానే పరిశుద్ధాత్ముని కార్యములు అని నేను చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు
దేవుని వ్యక్తుల మీదకి, దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తుల మీదకి వచ్చి వారి ద్వారా దేవుడు జరిగించినటువంటి అద్భుత కార్యాలే అపోస్తుల కార్యములు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం కూడా దేవుని ఆత్మచేత నింపబడగలిగితే మన ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఓన్లీ అపోస్తుల కార్యముల యొక్క ఉపోద్ఘాతాన్ని మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం ధ్యానించబోతున్నాం రాబోయే రోజుల్లో. ఒక్కొక్క వచనాన్ని అందరం కూడా కలిసి ధ్యానించబోతున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మన జీవితాలు ఆస్వాదించబడతాయి. మనం రోజు తింటున్న తిండి ద్వారా నీ శరీరం ఏ విధంగా అయితే ఆరోగ్యంగా ఉండగలుగుతుందో, మన ఆత్మీయ జీవితానికి కూడా అనుదిన ఆహారం చాలా అవసరమై ఉంది. దేవుని బిడ్డలారా, ఈ అనుదిన ఆహారం లేకపోతే మన ఆత్మ క్షీణించిపోయే ప్రమాదం ఉంది. ఈ రోజున చాలా మంది అనుదిన ఆహారాన్ని తీసుకోలేక, దేవుని వాక్యాన్ని చదవకుండా, ప్రార్థన చేయకుండా అలాగే జీవోత్సవాలుగా తయారవుతున్నారు. దేవుని బిడ్డలారా, అలాగా ఉండడానికి లేదు. ఈ రోజున నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరం కూడా అనుదిన ఆహారం అనే దేవుని వాక్యాన్ని చదవాలి, వినాలి, దేవుని వాక్యాన్ని ఆస్వాదించాలి, దేవుని వాక్యాన్ని మనం అనుభవించాలి, దేవుని వాక్యాన్ని మనం కండతి చేయాలి, దేవుని వాక్యం మనలో నివసించాలి. దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను అని దేవుని వాక్యం రాయబడింది. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తే ఆ వాక్యమై ఉన్నాడు. ఈ రోజున ఆ వాక్యాన్ని మనం అశ్రద్ధ చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అందుకోసమే ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానించబోతున్నాం. ధ్యానించకపోయే ముందు ఉపోద్ఘాతంగా ఇంట్రొడక్షన్ నేను మీ అందరికి ఇస్తున్నాను. ఈ గ్రంథాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. చాలా శ్రేష్టమైన గ్రంథం. సంఘ జీవితంలో మనందరికీ కావలసినటువంటి మాదిరికరమైనటువంటి హీరోలు, దేవుని కొరకు నిలబడినటువంటి వీరులు, విశ్వాస వీరులు ఈ గ్రంథంలో మనకు కనబడతారు. దేవుని బిడ్డలారా, వారందరి జీవితాలు మనకు మాదిరిగా ఉన్నాయి. ఒక్కొక్కరి జీవితాన్ని, ఒక్కొక్కరి క్యారెక్టర్ను మనం ఆలోచిస్తూ, ధ్యానిస్తూ, వారు ఏ విధంగా దేవుని కొరకు సాక్షులుగా జీవించారో మనం కూడా కొంచెమైనా దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం తీసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ గ్రంథం యొక్క విశిష్టత ఏంటంటే, ఈ లూకా సువార్త అంతటికీ కూడా ముగింపు గ్రంథంగా ఉంది. దేవుని బిడ్డలారా, లూకా సువార్త అనేది మొదటి వాల్యూమ్ అయితే, అపోస్తుల కార్యములు రెండో వాల్యూమ్ గా బైబిల్ పండితులు చెప్తారు. దేవుని బిడ్డలారా, లూకానే ఈ రెండు గ్రంథాలను రాశాడు కాబట్టి ఈ గ్రంథానికి విశిష్టత ఏంటంటే, లూకా సువార్తకు ముగింపుగా దాన్ని కొనసాగించి ముగించే విధంగా అపోస్తుల కార్యముల గ్రంథం ఉంది అని చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క గ్రంథం యొక్క ముఖ్య పదం ఏంటంటే సంఘ అభివృద్ధి. సంఘం ఏ విధంగా అభివృద్ధి చెందింది, సంఘం ఏ విధంగా విస్తరించింది. భయంకరమైనటువంటి శ్రమలు సంఘానికి వచ్చాయి. మన చిన్న శ్రమ వస్తేనే మనం తట్టుకోలేకపోతున్నాం. కానీ ఆ రోజున సంఘానికి వచ్చిన శ్రమ చాలా భయంకరమైన శ్రమలు. దేవుని బిడ్డలారా, కానీ ఆ శ్రమల్లోనే సంఘం విస్తరించింది, అభివృద్ధి పొందింది. సంఘ అభివృద్ధి ఈ గ్రంథం యొక్క ముఖ్య పదం. దేవుని బిడ్డలారా, ముఖ్య వచనాల గురించి మరోసారి చెప్తున్నాను. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం 8వ వాక్యం చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. ఈ రోజున మనందరికీ కూడా ఆ వాగ్దానం, ఆ వచనం మనందరం నేర్చుకొని బూది గంతముల వరకు మనం సాక్షులుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, నీ ఉన్న స్థలంలోనే కాకుండా అనేక బూది గంతముల వరకు. ఇప్పుడైతే మనకు ఒక పక్క అమెరికా ఉంది, ఒక పక్క జపాన్ ఉంది. అక్కడి వరకు కూడా నన్ను దేవుడు సాక్షులుగా నిలబెట్టబోతున్నాడు. దేవుని బిడ్డ, దానియేలు బబులోను దేశంలోనే ఉన్నాడు, కానీ సర్వ దేశాలకు అనగా బూది గంతములకు సువార్తను ప్రకటించేటట్టుగా దేవుడు చేయగలిగాడు. ఆయన ఉంది బబులోను దేశంలోనే, కానీ దేశాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించే విధంగా దేవుడు చేయగలిగాడు. ఎందుకు అంటే దానియేలు దేవుని కొరకు నిలబడ్డాడు కాబట్టి. ఈ రోజున నేను దేవుని కొరకు నిలబడగలిగితే నువ్వు ఉన్న స్థలంలోనే కాదు, దేశాల్లో నా సాక్ష్యం వినబడి అనేకులు యేసయ్యను తెలుసుకోగలుగుతారు. దానియేలు దేవుడే నిజమైన దేవుడని ప్రపంచం అంతా ప్రకటించారు ఆ రోజున బబులోను రాజు. ఈ రోజున మనం కూడా ఆ విధంగా దానియేలు లాగా దేవుని కొరకు నిలబడదాం. దేవుని బిడ్డలారా, ముఖ్య అధ్యాయం ఏంటంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం.
ఎప్పుడైతే పేతురు గారు దేవుని ఆత్మచేత నింపబడి అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని వాక్యం ప్రారంభించాడో, పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక విషయాల్ని క్రోడీకరించి చెప్పాడు. అంత్య దినాలలో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాననే వాక్యాన్ని ఎత్తిపట్టి బోధిస్తున్నప్పుడు అనేక మంది దేవుని ఆత్మచేత నింపబడ్డట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డల, ఈ 2వ అధ్యాయం అనేది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. సంఘం ఏ విధంగా ప్రారంభించబడిందో, ఏ విధంగా అభివృద్ధి పొందిందో, ఏ విధంగా కట్టబడిందో 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, పెంతెకొస్తు దినమున వాళ్ళందరూ మేడగదిలో ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా దిగొచ్చాడో ఆ విషయాలు కూడా స్పష్టంగా అక్కడ రాసి ఉండడం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మేడగది అనగా ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవం. దేవుని బిడ్డలారా, మనల్ని మనం ప్రత్యేకించుకునే అనుభవం. నీవు ఎవరితో తిరుగుతున్నావో, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో ఆ సహవాసం కాకుండా మేడగది అనే ప్రత్యేకమైన సహవాసం అనగా ఏకాంత సమయం దేవునితో మనం గడపగలిగాలి. దేవుని బిడ్డలారా, అందరితో తిరుగుతున్నాము, అందరిలో ఉంటున్నాము, అది మామూలే. గాని ఏకాంతంగా నీవు నీ దేవునితో కలుసుకునే చోటే మేడగది అనుభవం. దేవుని బిడ్డలారా, అది ఉన్నతమైన అనుభవం. మేడగది అనగా పైన ఉంటుంది. పైన ఉన్నవాడు కిందున్న వాళ్ళతో సంబంధాలు కలిగి ఉండలేడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరి జీవితంలో ఆ మేడగది అనే ఆ ఏకాంత సమయ అనుభవం మన జీవితంలోకి రావాలి. వచ్చినప్పుడే పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క శక్తిని మనం పొందుకొని దేవుని కొరకు మన సాక్షులుగా నిలబడగలుగుతాం. దేవుని బిడ్డలారా, నీవు నేను సాక్షిగా మారాలి అంటే మేడగది అనుభవంలోనికి మనందరం వెళ్ళాలి. ఈ గ్రంథం యొక్క విభజన చాలా రకాలుగా ఉంది. పేతురు చేసిన పరిచర్య గురించి రాయబడి ఉంది. మొదట సంఘము దేవుని ఆత్మచేత నింపబడి ఏ విధంగా అయితే సంఘం ప్రారంభించబడిందో అదొక ఘట్టంగా మనం చెప్పొచ్చు. పేతురు యొక్క పరిచర్య అదొక ఘట్టంగా మనం చెప్పొచ్చు. తర్వాత పౌలు గారు రక్షించబడినది అదొక ఘట్టంగా చెప్పబడొచ్చు. ఇంకా పౌలు యొక్క పరిచర్యలు 3 ఉన్నాయి. మిషనరీ పరిచర్యలు 3 మిషనరీ యాత్రలు చేశాడు. అనేక దేశాలు తిరిగాడు. ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వాడు, సంఘాన్ని పాడు చేసిన వాడు, కానీ దేవుని ఆత్మ చేత నింపబడి ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడ్డాడో ఆయన దేవుడు గొప్పగా వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, యూదా ఇస్కరియోతు స్థానాన్ని భర్తీ చేయడానికి చీట్లు వేసినటువంటి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, కానీ ఆ 12వ స్థానాన్ని ఖాళీగా ఉంచకుండా అపోస్తలుడిగా పిలువబడ్డాడు పౌలు గారు. దేవుని బిడ్డలారా, చీట్లు వేశారు మనుషులు. మత్తయి పేరు మీద వచ్చింది. మత్తయి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఆయన గురించిన పరిచయ బైబిల్లో లేదు, కానీ దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తిగా పౌలు గారిని దేవుడు అపోస్తలుడిగా వాడుకున్నాడు. ఆయన చేసిన 3 మిషనరీ యాత్రలు, స్వార్థ దండయాత్రలు ఈ అపోస్తల కార్యంలో 3 ఘట్టాలుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, అవన్నీ రాబోయే రోజుల్లో మనం ధ్యానించుకోబోతున్నాం. కాబట్టి అందరూ కూడా సిద్ధపడి ఉండండి. దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యం ద్వారా ఆశీర్వదించబడి అనేకులకు దీవెనకరంగా ఉండడానికి మీరందరూ కూడా సిద్ధపడాలని నేను కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, యెరూషలేములో క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యాన్ని ఇచ్చినప్పుడు ఏ విధంగా శ్రమలు కలిగాయో ఆ విషయాలన్నీ మనం చూడబోతున్నాం. యూదయ సమరయ దేశంలో అంతటా కూడా క్రీస్తు యొక్క సాక్ష్యం ఏ విధంగా వ్యాప్తి చెందిందో, భూదిగంతాల వరకు ఎలా క్రీస్తు యొక్క సాక్ష్యం వెళ్ళిందో మన బైబిల్లో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఆదిమ అపోస్తుల క్రైస్తవ సంఘం యొక్క మొట్టమొదటి ఆదిమ సంఘం యొక్క చరిత్రే ఈ అపోస్తుల కార్యంలో. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, రాబోయే రోజుల్లో ప్రతి శనివారం ఈ అపోస్తుల కార్యాలను మనం ధ్యానించుకోబోతున్నాం. విశ్వాస వీరుల గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. కాబట్టి అవన్నీ విషయాలు మన హృదయంలో భద్రపరుచుకొని దేవుని కొరకు సాక్షుల్లో నిలబడడానికి మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. వచ్చే వారం 1వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. అందరూ కూడా సిద్ధపడి రండి, చదువుకొని రండి. అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని బిడ్డలారా, చివరిగా ఈ అపోస్తల కార్యంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని వచనాలు ఉన్నాయనే విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అనమాట పరిశుద్ధ గ్రంథం అందరిలో కూడా ఇది 44వ పుస్తకం. కొత్త నిబంధనలో 5వ పుస్తకం. 28 అధ్యాయాలు ఉన్నాయి ఈ పుస్తకం అంతట్లో కూడా. వచనాలన్నీ కూడా 1007
1007 వచనాలు ఉన్నాయి. ప్రశ్నలేమో 75 ప్రశ్నలు ఉన్నాయి. ప్రవచనాలు, పాత నిబంధన ప్రవచనాలు 21 ఉన్నాయి. కొత్త నిబంధన ప్రవచనాలు 20 ఉన్నాయి. చారిత్రక వాక్యాలు 949 ఉన్నాయి. నెరవేరిన ప్రవచనాలు 49 ఉన్నాయి. నెరవేరునున్న ప్రవచనాలు 14 ఉన్నాయి. దేని బిడ్డ, అపోస్తల కార్యం పరిశుద్ధాత్మ కార్యముల గురించినటువంటి పుస్తకం కాబట్టి మనందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. రేపటి దిన ముందు బాప్తిస్మ ఆరాధన ఉంది. సహోదరులు బాప్తిసానికి సిద్ధపడుతున్నారు కాబట్టి వారందరినీ కూడా సంఘంలో చేర్చడానికి దేవుడు కృప చూపినట్టుగా వారు పాపినని ఒప్పుకొని యేసుక్రీస్తే నిజమైన దేవుడని, మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచాడని విశ్వసించి ఆయనలోనికి బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా నిజంగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడానికి దేవుడు కృప చూపినట్టుగా, వారితో మాట్లాడినట్టుగా ఆత్మ ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహించడానికి మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. రేపటి దిన మనం అందరం కలుద్దాం. అందరూ రావడానికి ప్రయత్నించేయండి. ఇంకెవరైనా మిస్ అవుతుంటే వారితో మాట్లాడండి. మన సమయం ఎంతనో తెలియదు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఎంతకాలం ఉంటామో తెలియదు. మనకు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అందరినీ సిద్ధపడదాం, మనము సిద్ధపడదాం, అనేకులు దేవుని సన్నిధికి తీసుకొద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.